ఆదివాసుల పట్ల స్పందించే వాళ్ళు ఉన్నారని చెప్పారు. అది సత్యమే. నేను దాని గురించి అనలేదు. ఆదివాసుల యొక్క సాంస్కృతిక విధానం ఏదైతే ఉందో అది ఒక రిలీజియస్ లైఫ్ లాగా ఉంటుంది. అదంతా కూడా ప్రకృతికి సంబంధించింది. ఎవరైతే స్పందించగలిగేటువంటి వాళ్ళు ఇంతకాలం మాత్రం ఉన్నటువంటి వాళ్ళకు ఆ అంశం లేదు. ఆ అంశం లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. కానీ ఈరోజు ఇంకా మీరు స్పందిస్తూ ఉన్నారు కాబట్టి మొదటిగా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అధ్యయనం చేసేటువంటి ఆధారాలు కావాలి. ఈ ఆధారాలు సంపాదించడానికి ఆయా రంగాలలో ఉన్నటువంటి నిపుణులు మన వైపు పనిచేయడానికి ఇట్లాంటి విషయాల్ని ఎంతోమంది నిపుణులు ఉన్నప్పటికీ కూడా ఆదివాసుల కొరకు పనిచేసేటువంటి వాళ్ళని మనం దగ్గర తీసుకొని ఈ ఆధారాలను కనుక సేకరించినట్టయితే మాత్రమే మనం చేయగలం. ఇట్లాంటి అన్ని గుణాల్లో ఉన్నాయి. కానీ అక్కడ హక్కుల్ని ఇచ్చారు, ఇక్కడ లేదు. ఒకసారి ప్రొవిజన్ పీరియడ్లో మేడారం సమ్మక సారక జాతర సమయంలో సారా పోయకూడదు, సారా తేము అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే జాతర జరపమని ఆదివాసులు పట్టుబట్టి అప్పటికప్పుడు హెలికాప్టర్లో సారా తెప్పించిన తర్వాతనే సమ్మక్కని గది మీద తీసుకురావడం జరిగింది. హక్కులు ఏమైనా ఉంటే కొట్లాడితేనే వస్తాయి. కానీ ఆదివాసులు విచ్చలవిడికి ఎక్కడో దూరంగా ఉండడం, వాళ్ళు ఒక దగ్గర లేకపోవడం అనేది, ఈ చదువు లేకపోవడం అనేది ఉన్నది. కాబట్టి మీలాంటి మేధావులు మొదట ఆధారాలు ఏవైతే ఇప్పుడు గురువయ్య గారు చెప్పారో గతంలో దేవుని దగ్గర ఎట్లాంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు నిజమైన ఎట్లా ఉన్నాయో అవి మనం ప్రజలలోకి వెళ్ళి వాటి డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్యుమెంటేషన్ చేయకపోతే ఎవరు కూడా దాన్ని నమ్మాలి. రెండోది, హక్కుల విషయానికి వస్తే, ఉద్యోగం విషయానికి వస్తే ఈరోజు అన్ని ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో జీవో నెంబర్ 3ని అంటే గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఉద్యోగాలు గిరిజనలోకి వేయాలన్నటువంటి దాన్ని కొంత కాకుండా కొంత అమలు చేస్తున్నాము. కానీ ఈరోజు శ్రీశైలంలో మన మిత్రులు చెప్పేదాన్ని బట్టి చూస్తే గుళ్ళో కానీ ఇంకెక్కడ కానీ జరగట్లేదు. ఒకవేళ జరిగిన ప్రభుత్వం లెక్కలు చూపెట్టినా ఇతర తెగలతోటి నింపినట్టుగా చూపెడితే కూడా దాన్ని మనం నమ్మడానికి లేదు. అది కూడా సరైనది కాదు. అది చెంచుల యొక్క జనాభాతో నింపాల్సిన అవసరం ఉంది. వీటి మీద అధ్యయనం చేయడానికి నిపుణులైనటువంటి వాళ్ళు లేదా స్పందించే హృదయం కలిగినటువంటి వాళ్ళు అందరం కూడా ఒక వేదికగా ఏర్పడి దీని మీద మనం ఇంకా ఈ డాక్యుమెంటేషన్ ఇంకా చేసినట్టయితే చెంచులకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు లేదా సాంస్కృతికపరమైనటువంటి హక్కు రెండింటిని కూడా మనం కాపాడే వాళ్ళం అవుతాం. కాబట్టి మరి మేధావులు చాలామంది స్పందించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి అనేది ఒక ముఖ్యం. దానికి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సత్యనారాయణ సార్ గారు, ప్రొఫెసర్ గారు ఇట్లాంటి వాళ్ళ యొక్క సలహాల మేరకు ఆ డాక్యుమెంటేషన్ కనుక జరగకపోతే గతంలో ఏ ఆచారాలు గిరిజనులు చేశారో పూర్తిగా డాక్యుమెంటేషన్ జరగాలి. అది ప్రధానంగా జరిగితే దానికి సంబంధించిన హక్కు కొరకు మనం కొట్టాడాల్సిన అవసరం. కాబట్టి అది ఈ డాక్యుమెంటేషన్ గురించి తప్పకుండా ఒక కమిటీగా ఏర్పడి చేసినట్టయితే ఈ వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది.